వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు బట్టలు మిషన్లో వేయడానికి అండి. బట్టలు చాలామందికి ఆ రోజు బట్టలన్నీ తెచ్చి మిషన్లో తోసేస్తూ ఉంటారండి. అది చాలా తప్పండి. మీరు ఒక టబ్బు ఏదన్నా ప్లాస్టిక్దో ఏదన్నా బుట్ట, ఇదివరకు మాసిన బుట్టలన్నీ ఉండేయండి, చెక్కతో చేసి టేప్ చెక్కతో ఉండేవి. మాసిన బట్టలు పెట్టలు ఆ పెట్టెల్లో వేసుకునేవాళ్ళు, చెక్క పెట్టెలో. చాకలు వస్తే అన్నీ తీసి చాకలకి వేయాల్సినవి చాకలకి వేసేవాళ్ళు, ఇళ్ళల్లో ఉతికే వాళ్ళతో ఉతుక్కునేవాళ్ళు, అలా పెట్టుకునేవాళ్ళు అండి. అది ఇంటికి బయట ఎక్కడైనా వరండాలను ఇంటి వెనకాల ఎక్కడైనా కిచెన్ పక్కన అక్కడ పెట్టేవాళ్ళండి. ఇప్పుడు మనకి వచ్చి వాషింగ్ మిషన్లు అన్ని ఇళ్లలోనే అండి. దానికోసం మనం ఆ రోజు బట్టలు ఎందుకు కనపడిన ఇళ్ళ తీరి మిషన్లో తోసేస్తున్నారండి. తప్పండి. మీరు బట్టలు ఇప్పుడు జెంట్సీ అనుకోండి, వాళ్ళవి మాత్రం ఒకరోజు వేసుకోవాలండి. మీరు అలా షర్ట్లు అలాంటివన్నీ ఒకసారి తీసి పెట్టుకుని బనీన్లు అన్నీ వైట్స్ అన్నీ ఒకరోజు వేసుకుంటే అండి మీకు మంచి రిజల్ట్ వస్తుందండి. మీరు కలర్లు వైట్లు కాటను అన్నీ కలిసేసి మీరు ఒకేసారి తోసేసారనుకోండి, ఏదో ఉతుకుద్దండి. ఉతికితే ఒకదాని కలర్ ఒకటి కంటుకుంటుంది. కాలర్ దగ్గర మురికి పోదు. మనం ఎంతగా ఇట్లా తిప్పి కూడా బటన్ పెట్టి వేస్తాం మనం, అయితే కూడా పోదండి. దానికి కారణం ఇక్కడ వచ్చి మురికి ఉండి, మామూలు మురికి కాదండి, మనకు వచ్చి ఆయిల్ అంటే తలలోంచి మనకి చెమట జిడ్డు వస్తుందండి. ఒంట్లోంచి వచ్చే ఇదండి ఆయిల్ ఉంటుంది. చెమటతో పాటు ఒక ఆయిల్ ఫామ్ అవుతుంది కదా జిడ్డు, ఆ జిడ్డు ఇక్కడ స్టోర్ అవుతుంది. దానికి మనం ఏం చేయాలండి, మీరు వేయాలనుకున్న బట్టలు మిషన్లో వేయాలనుకున్న బట్టలన్నీ ఒకరోజు పెట్టుకుని షర్ట్స్ అన్నీ సపరేట్గా తీసి పెట్టుకుని, మీరు దానికి వచ్చేసి పెద్ద విషయం ఏం లేదండి, కొంచెం శ్రద్ధ. 2 నిమిషాలు మీరు ఒక బాత్రూమ్కి, నేను మామూలుగా అయితే నేను బాత్రూంలో చేస్తాను, ఇలా తీసుకెళ్ళి కొంచెం షాంపూ అండి, ₹1 షాంపూలు నేను కొనిపెట్టుకుంటా. ఒక షాంపూ ప్యాకెట్ 5-6 షర్ట్లకి వేస్తా. ఏం లేదండి, ఒక కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేది. ఇదండి మామూలు మురికి కాదండి, ఆయిల్ కాబట్టి. ఇది తలకి మనం వేసుకుంటే ఎట్లా షాంపూ జుట్టులో పెట్టిన ఆయిల్ అది డిస్పోజ్ అవుతుందో అట్లాగే ఇది కూడా పోతుంది. నేనేం చేస్తాను, ఇంట్లో పెట్టేసి ఊరికి జస్ట్ అది లోపలికి ఆ మురికి కదలి లోపలికి వెళ్ళేలాగా. అంటే మీరు అనుకోవచ్చు ఇదంతా సుతారం చేయాలి మిషన్ అనేది మనం, ఎందుకంటే మీకు బెస్ట్ రిజల్ట్ కావాలి, కాళ్ళ దగ్గర మురికి బాగా పోవాలి అవి అనుకున్నప్పుడు మీరు చక్కగా షర్ట్లు బనీన్లు మాత్రం ఒకరోజు చేసుకోవాలండి. తర్వాత మీరు సింథటిక్ అవి వేరే వేరే ఉంటాయి, కాటన్ నైటీలు, దుప్పట్లు అవన్నీ ఒక దుప్పట్లు ఒక లోడ్ అండి, నైటీలు టవల్స్ అవన్నీ ఒక లోడ్ వేసుకుంటూ ఉంటే మీకు చక్కగా ఆరేది డ్రై అయ్యేది ఒకలాగా ఉంటుందండి. మీరు షర్ట్లు ముడత పడకుండా ఉండాలంటే స్పిన్ అని ఉంటుందండి, నో స్పిన్ అని కూడా ఉంటుంది. స్పిన్ అంటే ఎక్కువ పిండి వస్తుంది, బట్టలు పిండితే ముడత వస్తుంది, మళ్ళీ ఇస్త్రీకి వేసేవరకు బాగోదు. అలా మీరు నో స్పిన్ నొక్కున్నారనుకోండి, జస్ట్ జాడిచ్చేస్తుంది, పిండదు బట్టల్ని. ఆ బటన్స్ అవి మీరు చదువుకుని మీరు చేసుకుంటూ ఉంటారు. నేను ఒక 30 years నుంచి మిషన్ వాడతా. ఒకసారి ఐఎఫ్ఐ మిషన్ తీసానండి. మిషన్ బాగానే 15 ఏళ్ళు బాగానే పనిచేసింది, అప్పుడప్పుడు రిపేర్లు వచ్చినా కూడా. తర్వాత అది తెలియకండి షింక్ పక్కన పెట్టా వంట రూమ్లో, ప్లేస్ లేక సింగిల్ బెడ్రూమ్ ఎక్కడ పెట్టుకోవాలి తెలియక ఆ షింక్ దగ్గర నీళ్లు కడిగిన పాత్రలన్నీ ఏదో ఒకటి పట్టడం, ఆ పాత్రలోంచి వచ్చే నీళ్ళు దాని మీద పడడం, బాడీ పాడైపోయింది, వీల్స్ దెబ్బతినేసినాయి, ఇలా షేక్ అవుతూ ఉంది. దాంతో ఏం చేశానండి, మేము అప్పుడు పొరపాటు చేసామండి, బాడీ మాత్రం మార్చుకునే పని తెలియక మొత్తం అది ఎక్స్చేంజ్ చేసేసి మళ్ళీ మిషన్ కొనుక్కొని మళ్ళీ కొని 15 ఏళ్ళు అవుతుందండి. అయినా చిన్న చిన్న రిపేర్లు వస్తూనే ఉంటుంది, మనుషులకే వస్తుందండి మిషను. రోజు బండెడు బట్టలు ఉతుకుతుంది, దానికి ఎందుకు రాదండి. సరే, ఇది ఉతికేటప్పుడు అంటే మనకి బెస్ట్ రిజల్ట్ కావాలంటే, ఇదేదో చీమలాగా ఉంది, దీన్ని ఎందుకు రావబట్ట పాపం వెళ్ళిపోయి ఇట్లాగండి. కొంచెం జస్ట్ 2 నిమిషాలు మీరు స్పెండ్ చేస్తే చక్కగా రిజల్ట్ వస్తుందండి. నేను మా వారి బట్టలన్నీ ఒకసారి వేస్తాను, బనీన్లు అన్నీ కలరు అంటుకోకుండా అండి, మురికి చక్కగా పోతుంది. మనం నో స్పిన్ పెట్టామంటే అసలు ముడత పడుతుంది, ఇస్త్రీకి అయిపోయినా కూడా బాగానే ఉంటుంది. ఇస్త్రీ కొన్ని వచ్చి ఎమ్మటే ముడతలు పడిపోతున్నాయండి. మీరేం చేస్తున్నాము, మనం స్పిన్ అది నొక్కకుండా ఏదో వేసేసి ఆన్ చేసి వస్తాం కదా,
దాంట్లో ఏమవుతుందండి, అన్ని బట్టలతో పాటు వీటిని పిండేసి మసగుడ్డలా చేస్తాయండి. మీరు హ్యాండ్ వాష్ చేసిన బట్టలకి మిషన్లో అన్నీ కలిపి చేసిన బట్టలకి డిఫరెన్స్ చూసారా? దానికి కారణం అదేనండి. మిగతా బట్టలతో జెంట్స్ చేసుకునే ఆఫీస్ వేర్ అవి కలపకూడదు. జస్ట్ అండి ఒక్కసారి మీరు అట్లా అంటే, ఎందుకంటే నేను అది షాంపూ బాగా స్ప్రెడ్ అవుతుంది అనేసి ఇదండి వాళ్ళ మిగతా బనీన్లు ఏం చేర్చి పెట్టేశాను. టీషర్ట్లు బనీన్లు వేసి పెట్టేశాను. నేను వాడేది ₹1 షాంపూనే. మిగతా మిషన్లో వేసేది మాత్రం రోజు వేసే సరిపోయేస్తానండి. కాలర్కి మాత్రం ఒక చిన్న షాంపూ ప్యాకెట్ పెట్టుకుని, ఏం లేదండి మిషన్ దగ్గర ఇదిగో పెద్ద పళ్ళెం పెట్టుకున్నా, బ్రష్ పెట్టి కొంచెం కొంచెం షాంపూ అప్లై చేస్తే అప్పుడు మిషన్లో వేసేసి ఆన్ చేస్తే చక్కగా అండి వైట్స్ అన్నీ చక్కగా ఉతుకుతాయండి, ఫ్రెష్గా ఉంటాయి. మీరు కలర్లు అంటుకోవు. తర్వాత వచ్చి దానికి ఈజీగా ఉతుక్కున్నాయి అండి. స్పీడ్ ఎక్కువ పెట్టి ఉతికేది ఉంటుంది. అవన్నీ మిషన్ చదివి మార్చుకుంటూ ఉండాలి. మీరు కాటన్ అంటే ఎక్కువసేపులో తిరుగుతూ ఉంటుంది మిషన్. బట్టలు కాటన్ బట్టలు ఎంతసేపు ఉతికినా పాడవ్వండి. దుప్పట్లు నైటీలు అలాంటివి ఇలాంటివి ఇచ్చి వాటితో కలిపి రఫ్గా ఉతికితే మీకు రిజల్ట్ బాగోదు. బట్టలు తొందరగా ఫేడ్ అయిపోతాయండి. వేరే కలర్ అంటుకుందంటే మగవాళ్ళు బయటకు వెళ్ళే షర్ట్లు అసలు పనికిరావు. చక్కగా అండి మీరు ఉతికేటప్పుడు ఇవాళ ఎవరి బట్టలు, ఇవాళ కాటన్, ఇవాళ దుప్పట్లు, ఇవాళ వచ్చి మగవాళ్ళ బట్టలు, యూనిఫామ్లు ఇలా సపరేట్గా వేసుకున్నారంటే, పిల్లల యూనిఫామ్లు కూడా మీరు ఆల్రెడీ ఇట్లాగే ఉంటాయండి. మగవాళ్ళ షర్ట్లు మెటీరియలే ఉంటుంది. వాళ్ళకి కూడా ఇలా ఇవన్నీ కలర్ దిగని ఇవన్నీ ఒక రోజు పెట్టుకుని చక్కగా ఉతుక్కున్నారనుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది. మిషన్ కూడా మనం అన్నీ కలిసి తోసేస్తే అసలు రిజల్ట్ రాదండి. దానికి మనకు వచ్చి బట్టలు ఉతికాము ఇది క్లీన్గా ఉన్నాయన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం చూస్తేనే మొహం బట్టలు ఆరేస్తామా, తీసేటప్పుడు ఏంటో ఎలిసిపోయినట్టు, రఫ్గా ఉన్నట్టు, కలర్ అంతా ఫేడ్ అయ్యో మిషన్లో కన్నా చేత్తో ఉతికితే బాగుండు అట్లా అనిపిస్తూ ఉంటుందండి. దానికి మీరు అన్నీ చేత్తో ఉతకక్కర్లేదు. చక్కగా దాని మిషన్లో షర్ట్లు ఈ సింథటిక్ ఉతుక్కునే బటన్ చక్కగా ఆన్లో పెట్టుకుని చక్కగా ఈజీ కేర్లో ఉతుక్కున్నా అంటే ఈజీగా ఉంటుందండి. కర్టన్లకి ఒక బటన్ ఉంటుంది. కర్టన్ అన్నీ ఒకరోజు వేసుకోండి. కర్టన్లు షర్ట్లు ఇవన్నీ కలిపి వేయకూడదు. మీరు ఒక స్టోరేజ్ ఇది మాసిన బట్టలన్నీ ఒక దాంట్లో వేసుకుని వారంలో ఒకరోజు ఒకరికి కేటాయించుకోండి. 2 రోజులకు ఒకసారి, ఈరోజు మగవాళ్ళకి పిల్లలకి అలా నైటీలు షర్ట్ టవల్ మనం రోజు వాడతాం కాబట్టి అది రెగ్యులర్ వాష్కి వేసేయచ్చండి. ఇలా చక్కగా లైట్ కలర్స్ మీరు మిషన్లో వేసేసి అన్నిటితో పాటు వేస్తే అండి బాగోవు. ప్లస్ కాలర్ మురికి అస్సలు పోదు. మీరు చక్కగా అండి ఉతికేప్పుడు కొంచెం కేర్ తీసుకోండి. అందరికీ తెలిసిన విషయం అండి, ఏదో మనకి తెలిసింది నలుగురికి షేర్ చేయాలండి. నేను చేసేదండి ఇది షాంపూ అప్లై చేస్తా. ఇంకా మీరు ఇంకొక చక్కగా రిజల్ట్ రావాలంటే బటన్ వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పేసి మీరు ఇలా మిషన్లో వేసారంటే ఇంకా మీకు ఇది కాలర్ మురికి ఇంకా బాగా పోతుంది. నేను బనీన్లు ఈరోజు బనీన్లు వైట్ కలర్ బనీన్లు అవన్నీ వేసానండి. అవన్నీ ఒక్కరోజు పెట్టుకుంటా. స్టోరేజ్ చేయడం అంటే పెద్ద విషయం కాదండి. వాడే బట్టలు ఉతికేస్తుంటే ఇలా మంచి బట్టలు మాత్రం మనం వారంలో ఒక రోజు వేసుకుని ఒక దగ్గర పెట్టుకుని ఏ బాత్రూంలోనో లేకపోతే బయట పెట్టుకోవాలండి. ఇది మాకు కుప్ప అబ్బాయి ఇచ్చాడండి. పొద్దుట ఈ అబ్బాయి వెళ్ళిపోయాడంటే మళ్ళీ కుప్ప ఇంట్లోనే పెట్టుకోవడమే. సరే అండి, ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. బట్టలు లోడేసి ఇవాళ మా అమ్మాయి వస్తానంది. ఆఫీస్ తెరిచేసారండి. పిల్లోడిని నేను కాసేపు చూసుకుని ఇంకా ఇంట్లో పనులు చేసి వంట చేసి అనుకోండి బుడ్డోని పెట్టుకుని నేను కూర్చుంటా. మా అమ్మాయి ఆఫీస్ పని చేస్తూ ఉంటుంది. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. నేను చక్క పనులు చేయాలి. ఇది కొంచెం బట్టలు మిషన్ ఆన్ చేసేసి ఇల్లు క్లీన్ చేసి మాపేసి అనుకోండి బుడ్డాడికి ఒక దుప్పటికి నేల మీద వేస్తే వాడు పడుకుంటాడు. సరే అండి, మనకి పిల్లలు వస్తున్నారంటే కొంచెం అడిస్టేబుల్ అండి.